గిరిగీసి బరిలో దిగి చెప్తున్నా, మూతి మీద మీస ఉన్నాడు, నడుం మీద మొలతాడున్నాడు, ఎవడైనా గీత దాటి అమ్మాయిని తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి, గుర్తించండి రావండి. ఎవడ్రా నువ్వు? అమ్ములు కాబోయే మొగుణ్ణి, తన్నిక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చిన మగాణ్ణి. అచ్చా అచ్చా, దీనికి పెళ్లి కుదిరిందని చెప్పారు. నీతోనేనా? మీ అత్తామావకి మంచి ఆఫర్ ఇచ్చాను, చేదస్తంతో వద్దన్నారు. ఇప్పుడు నీకు అదే ఆఫర్, అదే అమౌంట్, ₹1 కోటి. పెళ్లి నువ్వే చేసుకో, శోభనం నేను చేసుకుంటా. నువ్వు చెప్పిన దానికి 10 రెట్లు పెంచి 10 కోట్లు ఇస్తా. ఆదిత్యపురం వెళ్ళొచ్చాక మగతనం చచ్చిపోయిందని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పు. ఊళ్ళో ఉన్న ఆడాళ్ళకి నీ మీద క్లారిటీ వస్తుంది. నువ్వు 10 కోట్లు ఇస్తావా? ఎవడా నువ్వు? అన్నపూర్ణమ్మ గారి ఆఖరి కొడుకుని, రాజా రామచంద్ర నాయుడు గారి మనవణ్ణి, ఆదిత్యపురం ఆస్తులకు అసలు సెసలు వారసుని. వీణేసేస్తే పాప నీది, పొలం నాది. రేయ్, నిన్ను ఎన్ని రకాలుగా చంపాలో అన్ని రకాలుగా చంపుతాను రా. చంపడంలో నాకు స్టేట్ రికార్డు ఉందని మా నాన్న అంటుంటాడు. ఏంట్రా రికార్డులన్నీ రికార్డుల గురించి నా దగ్గర మాట్లాడుతున్నారు? నిక్కర్లేసుకునే వయసులోనే రికార్డులన్నీ మడతేసి జేబులేసుకున్నోండి. నీకు చంపడంలో స్టేట్ రికార్డు ఉంటే నాకు నరకడంలో వరల్డ్ రికార్డు ఉంది. అమ్మ తోడు. వద్దు, అక్కడి దాకా తీసుకురావద్దు. నీ చెప్పుతీ అమ్ములు, చెప్పుతీ. నాకే పుట్టినవరా నువ్వు? 200 ఎకరాలు, 2000 కోట్ల ఫ్యాక్టరీ, లడ్డూలాగా బాబు గారిని చేతిలో పెడితే 2 నిమిషాల కోసం ఒక అమ్మాయిని తీసుకురాలేకపోయినావు. బాబో, దాన్ని తీసుకొచ్చి మీ ఢిల్లీ గెస్ట్ హౌస్ లో పడేస్తా.
ఒక్క రాత్రి కాదు, మీ మోజు తీరేదాకా అనుభవించండి. ఇంత జరిగాక ఇప్పుడు నాకు కావాల్సింది దాని మానం కాదు, ప్రాణం. అది పౌరుషం అంటే. ఎవడ్రా వాడు? రాజా రామచంద్ర నాయుడు గారు మనోడు. మన ఫ్యాక్టరీ పెట్టే ల్యాండ్స్ వాడదే. బాబు మీరు ఎక్కడుంటే మంచిది కాదు, ఢిల్లీ బయలుదేరండి. ఇప్పటికే నాన్నగారు 10 సార్లు ఫోన్ చేశారు. నన్ను చీ కొట్టిన ఆడది, ఢీ కొట్టిన మగాడు బతికుండడానికి వీల్లేదు. వీల్లేదంతే. వీడు ఒక్క అబద్ధం వల్ల 25 ఏళ్లుగా దూరమైన ఈ ఆదిత్యపురానికి మళ్ళీ దగ్గరయ్యామమ్మా. వీడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఈ ఊరిని, ఈ జనాన్ని కూడా అంతే ప్రేమిస్తున్నాడు. అందుకే రైతుల కష్టాల్ని తన కష్టంలా తీసుకొని మా దగ్గరికి వచ్చాడు. మేము వైదేహి స్టీల్స్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుని వస్తున్నామమ్మా. అబద్ధవాడి నీకు దగ్గర అవ్వాలనుకున్నానే తప్ప మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకోలేదు. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా భూములు రైతులపైన రాయడానికి మేము నిర్ణయించుకున్నాం. ఈ మాట నేను ఆదిత్యపురం జమీందారుగా కాదు, అన్నపూర్ణమ్మ గారి కొడుకుగా చెప్తున్నాను. అమ్ముల తల్లి సాక్షాత్తు అన్నపూర్ణమ్మ గారు అబ్బాయి అల్లుడవుతానంటే ఇంకా ఆలోచిస్తావేంటమ్మా? కానీ నువ్వెప్పుడు నాకు పరిచయమైన రాములాగే ఉండాలి. ఇంగ్లీష్లో అస్సలు మాట్లాడొద్దు. అలాగే అయితే ఇక నుంచి ఈ అమ్ములకి ఆదిత్యపురానికి మీకు నచ్చిన రామయ్యగానే ఉంటాను. అయితే ఇంకే రేపు నవమి రావుల వారి కళ్యాణం, ఎల్లుండి దశమి, మన రామయ్య నిశ్చితార్థం. ఎరా అంతే. గిరిగాడెక్కడ్రా? ఆడింకా క్యారెక్టర్ నుంచి బయటకు రావట్లేదు మామ. ఆడి బొంద, ఆడేం క్యారెక్టర్ ఇట్లేదు. నీ ఆస్తితో బిడ్డకి ఇచ్చేస్తున్నాడు. హలో హలో, తాతయ్య 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 వదలా. రేయ్ గిరి, ఏం జరిగిందిరా? ఎవరు చేశారు ఇదంతా? ఎవరు? మొసళ్లపాడు నాగభూషణం. నమస్తే. కోపంలో తీసుకున్న నిర్ణయానికి కోట్లల్లో నాకు నష్టం వస్తుండాది. మీరొక్కసారి ఆలోచించండి. నా కొడుకు, మీ మనవళ్ళు ఏదో తొందరపడలేదు. అయినా ఇంత జరిగాక ఏ మొహం పెట్టుకుని మళ్ళీ మా తాతయ్య గారి దగ్గరకు వచ్చారు మీరు? తాతయ్యని చాలా దారుణంగా చంపేశారు రా. ఆడోళ్ళని కూడా చూడలేదు. రామచంద్ర నాయుడు గారు మనవడుగా నువ్వు నాకు ఇచ్చిన క్యారెక్టర్లో జీవించలేకపోయాను రామా. నన్ను క్షమించరా. ఇంతటితో నా పాత్ర.